ఒప్పుకోగలని రాజ్యాంగానికి రాహుల్ గాంధీ శ్రీరామ రక్ష అని రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది మోదీ అని అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగం కారణంగా తమ ఏకఛత్రాధిపత్యం నడవట్లేదని, అందుకే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. ఎస్టీ ఎస్సీ వర్గాలకు రాహుల్ గాంధీ అండగా ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి కుట్రలు మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేతో ఒక జాతీయ న్యూస్ ఏజెన్సీతో బీజేపీ చేసిన కుట్రనే రాహుల్ గాంధీ నాలికని కోస్తే 11 లక్షలు ఇస్తా అని చెప్పేసి రాజ్యాంగాన్ని ఎత్తివేస్తాం, రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అనేది బీజేపీ. ఫస్ట్ తను బీజేపీతో కూడిన చీలిక వర్గపు శివసేన నాయకుడు. సో దీన్ని ఏదో ఒక రకంగా ఇష్యూ చేయడానికి, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పడానికి బీజేపీ చేసిన కుట్ర. ఇది దేశవ్యాప్తంగా ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది బీజేపీ కొత్త కాదు. అన్నిటికంటే ఆర్ఎస్ఎస్ ప్రొవోకేటెడ్గా దీన్ని